ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, అందరూ కూడా ఒక అన్యోన్యతగా ఒకరికొకరు సహకరించుకునే విధి విధానాలతో కూడుకున్నటువంటి కులాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. అలానే జనసేన పార్టీ తరపుగా మనకిస్తారనే ఆలోచనతో చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూసి ఎంతో ఉత్సాహంగా నాబోటాన్ని ఎడకు తీసుకురావాలని ఆలోచనతో ఉన్నప్పుడు అనుకోకుండా ఇక్కడ తెలుగుదేశానికి కేటాయించడం అనేది ఇక్కడ ఎవరు కూడా మిగుడు పడకుండా ఎంతో బాధతో ఉంటే దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం అధిష్టానం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా ఇది టీఆర్పీ టైంలో టీఆర్పీ గెలిచిన సీటు, తర్వాత దాదాపు 10 రెట్లు ఉత్సాహంతో పార్టీ డెవలప్ అయింది. ఇక్కడ ఏదన్నా జనసేన పార్టీకి సంబంధించి డెవలప్ చేయకపోతే ఎంత డెవలప్ చేశారు ఇక్కడ పార్టీని అనేది మీరు చూసుకుంటే, ఈరోజు ప్రోగ్రాం జరుగునే దానికి వచ్చి పార్టీ వాళ్ళని తిట్టానని ఇదని ఇక్కడ చాలా దుర్మార్గమైన ఆలోచనలతో ఇక్కడ జనానంతను కూడా ఒక భయంకరమైన వాతావరణంలో ఒక రకంగా వచ్చి అధికారం కోసం పాకులాడేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి సంచులు మోసే విధంగా కొంతమంది జనసేన పార్టీలో ఉండి ఈ పార్టీ జరగకుండా చేయడానికి ఇది చేయడం అనేది అది కరెక్ట్ కాదే కాదు. ఎందుకంటే ఇది ఒక మన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాతంత్రం ఉంది. మానవ హక్కులకు సంబంధించి మనం ఏమి జరగాలి రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఎలక్షన్ దాదాపు ఇంకా 50 రోజుల పైన ఉంది. ఇక్కడ ఈ జరిగిన తప్పిదాన్ని ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ అధినేతకు తెలియపరిచే విధంగా ఇదంతా ప్రోగ్రాం చేయడం కోసం మాత్రమే ఇక్కడ మనం చెప్పాం. నేను భారీగా చేరాను. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తా. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధిష్టానానికి ఉందని ఈ సభాముఖంగానే తెలియపరుస్తున్నా నేను. ఎందుకంటే మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. నేను ఇక్కడే సీటు వచ్చినా రాపోయినా మీ సమక్షంలో ఈ గిద్దలూరు నియోజకవర్గంలో నిజాయితీగా డబ్బులు చేయాలన్న ఆలోచనతో మీకు దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను మీకు మాట ఇచ్చున్నాను. నేను రాజకీయం అంటూ చేస్తే గిద్దలూరు ప్రజల కోసం మాత్రమే చేస్తాను, లేకపోతే నాకు రాజకీయాలు అవసరం లేదు అని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను దానికి మాత్రమే నిలబడతా. ఎందుకంటే నేను వైసీపీకి లేకపోతే ఇంకోళ్ళకు కొమ్ముగాసి వాళ్ళ భుజాలను మోసే దానికోసం కాదు నేను ఈ ప్రోగ్రాం పెట్టింది. గిద్దలూరు ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరిగే దానికోసం మాత్రమే నేను మీ ముందుకు రావడం జరిగింది. దాదాపు ప్రతి మండలం నుంచి నాకు వెల్లువెత్తున పెద్దలంతా కూడా జరిగిన దానికి పశ్చాత్తాపడుతూ, అయ్యా ఈ రకంగా జరగడం అనేది మేము ఊహించలేదు, ఎంతో గొప్పగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకొని మాటిచ్చారు, ఇది ఏదో జరుగుతుంది అనుకున్నామని ఒక గిద్దలూరు నియోజకవర్గమే కాకుండా స్టేట్ మొత్తం కూడా నాకెళ్ళి కన్ను పెట్టి నా మీద దృష్టి పెట్టి సీట్లు లేకపోవటం ఏందనేది ప్రతి ఒక్కరిని కలిసి వేసినటువంటిది మీరంతా కూడా గమనించాలి. ఎందుకంటే నేను మాట ఇస్తే మాట కోసం నిలబడతాను తప్పితే ఇతర పార్టీల వాళ్ళకి తొత్తుల్లాగా ఉంటామో ఇతర పార్టీల వాళ్ళకి భయపడేదన్నా వాళ్ళకి లొంగేదానికో కోసం అయితే నేను సచ్చేటప్పుడు కూడా నేను ఆ పని చేయను. నేను ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చెప్పిన వాళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళకి నిలబడతాను. అదేవిధంగా నేను గిద్దలూరుకి మాట ఇచ్చాను. గిద్దలూరులోనే ఖచ్చితంగా మీకు సేవ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మీ అందరికీ నాకు సీట్ ఇచ్చినా ఈపోయినా మీ అందరి ఆలోచనలతో నేను గిద్దలూరులో నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. నాకు అన్యాయం చేయాలి అనుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను కోరుకునే ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, నా కోసం బాధపడిన నియోజకవర్గాలు ఉన్నాయి, నా ఎమ్మడికి నడిచే దానికోసం నియోజకవర్గాలు ఉన్నాయి. దీనిలో కుతంత్రమైన చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నియోజకవర్గాల్లో ఏమి జరుగుతుందో కూడా మీకు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆసరాగా తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టి నన్ను దెబ్బ కొట్టాలనే కార్యక్రమం ఖచ్చితంగా కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నా ప్రజలు, నా రక్త సంబంధికులంతా చూస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రం మొత్తానికి కూడా
ఒక విధమైన తుఫాన్ లాగా మారుతుందని కూడా మీ అందరూ కూడా నేను తెలియపరచడం జరుగుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.